సరే ఎంపీ మీరైతే ఒక మ్యాక్సిమం ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇందాక నేను అడిగిన ప్రశ్నకి. మేమైతే బలంగా కొట్లాడుతున్నామండి. అంటే ప్రజలకు కూడా బలంగా చెప్తున్నాము. అంటే నాకున్న సంఖ్య అయితే తక్కువనే ఉంది. కానీ దాదాపు అన్ని స్థానాల్లో గెలవాలని నేను కోరుకుంటున్నాను. బలమైన నాయకురాలిగా. ఎందుకంటే మోడీ ప్రభంజనం, మోడీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సో దేశం మొత్తం కూడా మోడీ జపం చేస్తూ ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశాన్ని ఒక అగ్రగామంలో నిలబెట్టినటువంటి ఘనత మోడీ గారికి ఉందని చెప్పి అన్ని అది జగమెరిగిన సత్యం అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది కాదనలేని సత్యం. కానీ నిజంగానే అవన్నీ వాళ్ళు దాదాపు 400 సీట్లు అంటున్నారు. సో రేపొద్దున అధికారం అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఇండియా కూటమి ద్వారా మేము కూడా ఏది చదువుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో తెలంగాణలో ఉన్న 17లో మీకెన్ని రావచ్చు మ్యాక్సిమం? నా అంచనా ప్రకారం అయితే మేము ఒక 6 రావచ్చు అనుకుంటున్నాను. ఓకే రైట్. ఎందుకంటే ఓకే మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ వస్తే ఎక్కువ రావాలని బలంగా అనుకుంటున్నారు. అదే రావాలి అనేదే ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మన గలం అనేది వినిపించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను వినిపించే గలాలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే నాయకులు అనేది బలంగా చెప్తాము. నా అంచనా అయితే అది. ఎలక్షన్ ముందు ఫైనల్గా ఎందుకంటే కవిత అరెస్ట్ అనేది చాలా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుని కొన్ని రోజులు ఆపి కొన్ని రోజులు ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అందుకని కవిత అరెస్ట్ కాకుండా ఆపారని చెప్పేసి నానా రకాలైనటువంటి వార్తా కథను మనం చూసాం. సో ఈరోజు కవిత అరెస్ట్ ఎటకేలకు జరిగిపోయింది. ఎందుకంటే అది ఎలక్షన్ ముందు జరిగింది. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరిత చర్యలు అంటున్నారు. అది ఒక విధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. అక్కడ మా కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కక్షపూరిత చర్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయిపోయి చేస్తున్నాయని మీరు ఆరోపణ చేశారు. ఏంటి నిజంగా ఈ ఆరోపణలో ఏంటి ఎంత బలం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించిన విచారణ అనేది జరుగుతుంది. అంటే కవితకి సంబంధించి ఆల్రెడీ తను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్కి సంబంధించిన దాని గురించి ఒక 2 రోజుల తర్వాత, ఏ రోజైతే అరెస్ట్ చేయాలో దాని తర్వాత 2 రోజుల తర్వాత దానికి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి, పిటిషన్కి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలనేది అక్కడ ఉంది. దానికి 2 రోజుల ముందు కరెక్ట్ మోడీ గారు హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్కి 1 రోజు ముందు జరగడం అనేది ఒకటి. ఇంకొకటి జస్ట్ మిమ్మల్ని విచారించడానికి మాత్రమే వచ్చామని చెప్పారు. అరెస్ట్ ఉన్న సంగతి చెప్పలేదు, వారెంట్ లేదు, ఏం లేదు, అరెస్ట్ ఉన్న సంగతి చెప్పలేదు అని అన్ఎక్స్పెక్టెడ్లీ ముందే ప్లాన్ ప్రకారం వచ్చి ముందే టికెట్స్ కూడా బుక్ చేసుకొని వచ్చారు అనేది ఒక వాదన. రెండవది, ఇప్పుడు ఈ రోజు వరకు మనము ఈడీ 5,000 కేసులు పెడితే గత 10 సంవత్సరాల నుంచి 29 మాత్రమే నిర్ధారణ అయినాయి. అంటే ఈడీ పెట్టిన కేసులన్నీ 5,000. ఈరోజు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరి చెప్పు చేతల్లో పనిచేస్తుంది అనేది దేశం మొత్తం ఏ నాయకులైనా అడిగినా చెప్తారు. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అంటే ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని అంటే ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో అటువంటి బలమైన నాయకులను ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ కేసీఆర్ గారు బలంగా ఉన్న నాయకులు కాబట్టి ఇప్పుడు కాదు కదా, ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు కదా, అది ఇంతకుముందే మొదలైంది కదా. సో బలంగా ఉన్న నాయకులు కాబట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే ఏదో ఒక రూపంలో ఇలా అని అట్లా ఇదంతా ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి దేశవ్యాప్తంగా అంత కోట్లే ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి దాని గురించి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎవరెవరు ఫండింగ్ చేశారు? ఇవన్నీ మరి ఈరోజు ఎటుపోతుంది? సో మరి ఈ అంశం మీద ఎలక్ట్రల్ బాండ్స్ మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి? ఎందుకంటే సరే మంచి అంశమే లేవనెత్తారు. నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. కానీ ఏంటి దీని మీద ఏ విధమైన పోరాటం చేయబోతాం? ఎందుకంటే ఇప్పుడు మొన్న జీవో నెంబర్ 3 ఎత్తేయమన్నారు. ఎందుకంటే మహిళలకి ఉద్యోగ అవకాశాలు సరిగా కల్పించట్లేదు, ఇది కేవలం ఒక పక్షపాత వైఖరి వహిస్తూ ఉంది అని చెప్పేసి ధర్నా కూడా దిగారు. సో ఏంటి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏదైనా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే, పార్టీ అధిష్టానం అనేది అంటే ప్రతి ఒక్క అంశం గురించి ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏది శ్రేయస్కరమో, ఏది ఉపయోగమే దానికి సంబంధించిందే పార్టీ నిర్ణయం ఉంటుంది, పార్టీ అధిష్టానం నిర్ణయం ఉంటుంది. ఆ దిశగా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అదే దిశగా ఖచ్చితంగా బలంగా మేము కూడా కొట్లాడతాం. ఇప్పుడు మన ప్రతి ఒక్క అంశం గురించి కావచ్చు. సో అంటే మనం దీన్ని బట్టి నేను ఈ కవితక్క ఇష్యూకి ఇదెందుకు తీసుకొచ్చానంటే ఏ రకంగా జరుగుతున్నాయి అంటే దేశవ్యాప్తంగా
ఏదో ఒక కారణం, ఏదో ఎవరైనా బలంగా కనపడితే ఏదో ఒకటి చేయడం, ఏదో ఒక కారణం చూపడము, వాళ్ళని ఏదో ఒక రకంగా ఇరికించడము. ఇప్పటికీ మీరు చూస్తే సిట్టింగ్ జడ్జిని కూడా మార్చడం జరిగింది. అంతకుముందు కవిత గారు సుప్రీంకోర్టులో వేసిన సిట్టింగ్ జడ్జిని కూడా మార్చడం జరిగింది. అంటే ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇవి కక్షపూరిత చర్యలాగానే కనబడుతున్నాయి. అది ఎలక్షన్ ముందల చేశారు కాబట్టి, ఎలక్షన్ ముందల మోడీ గారు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో నోటిఫికేషన్కి ఒక రోజు ముందు జరిగింది కాబట్టి కక్షపూరిత చర్యలాగానే జరుగుతున్నాయి. రేపు ఆ విచారణ అదంతా కొనసాగిన తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.